ఖమ్మం జిల్లా ఎస్సీ గురుకుల పాఠశాలల్లో ఎదురవుతోన్న సమస్యలపై విద్యార్థి సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలంటూ ఖమ్మం అంబేద్కర్ కళాశాలలో జరుగుతున్న ఓ కార్యక్రమానికి హాజరైన ఎస్సీ గురుకుల ప్రిన్సిపల్ సెక్రటరీ అలుగు వర్షిణిని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకున్నారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించిన విద్యార్థి సంఘాలు వర్షిణి హాజరైన కార్యక్రమం వద్ద నిరసనలకు దిగాయి. ఈ నేపథ్యంలో అధికారిని వర్షిణి సభను మధ్యలోనే వదిలి తిరుగు ప్రయాణం అయ్యారు. ఆమె అనంతరం దానవాయిగూడెం హాస్టల్ను సందర్శించేందుకు వెళ్లిన సమయంలో అక్కడ కూడా విద్యార్థి సంఘాల నాయకులు ఆమెను మళ్లీ అడ్డుకున్నారు. ఈ సందర్భంలో విద్యార్థి నాయకులు, పోలీసుల మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చిన పోలీసులు అలుగు వర్షిణిని ఖమ్మం పట్టణానికి తీసుకువచ్చారు. జిల్లాలోని గురుకులాల్లో తాగునీటి లోపం, హాస్టల్ వసతి సమస్యలు, బోధన సిబ్బంది కొరత తదితర అంశాలను పరిష్కరించేందుకు ఎటువంటి చొరవ తీసుకోవడం లేదని విద్యార్థి సంఘాలు వాపోయాయి. సమస్యలపై స్పందించేందుకు నిరాకరించడమే కాకుండా విద్యార్థుల వినతులను పట్టించుకోవడంలో అలుగు వర్షిణి విముఖత చూపించారని వారు ఆరోపిస్తున్నారు.